మీరు కొట్టేసినప్పుడు లేదా మాధురి సపోర్ట్ చేయడంతో సంజన కాస్త ఫైర్ అయింది. దివ్య నువ్వు మా క్యాష్ తీసావా అని అడిగింది. నేను తీయలేదు, నాకు గుర్తులేదు అంటూ దివ్య చెప్పడంతో సంజన సీరియస్ అయింది. ఓకే, రేపటి నుంచి నువ్వు లేకుండా గేమ్ ఆడతాం, ఇదే పనిష్మెంట్ అంటూ సంజన అంది. దీంతో దివ్య ఫైర్ అయింది. మీరు ఎగ్స్ కొట్టేసినప్పుడు లేదా అది ఫెయిర్ అయినప్పుడు ఇది కూడా ఫెయిరే, మీకొక రూల్ మాకొక రూల్ ఉండదు కదా అంటూ కౌంటర్ ఇచ్చింది. దీంతో సంజన హర్ట్ అయింది. కొట్టేసిన క్యాష్ పంచేసిన మాధురి. మరోవైపు తనుజ సుమన్ శెట్టి కలిసి కొట్టేసిన క్యాష్ గురించి టీం అంతా పట్టుబట్టడంతో మాధురి చివరికి ఒక డీల్ చేసింది. తనుజ వాళ్ళు సంజన టీం కి చెందిన 6,000 బీబీ క్యాష్ కొట్టేశారు. అందులో 3,000 తనుజ దివ్య సుమన్ ఉంచేసుకుని 3,000 మాత్రమే మాధురికి ఇచ్చారు. దాంతో పాటు గోలీ సోడా టాస్క్ గెలిచినందుకు వచ్చిన 2,000 క్యాష్ కలుపుకొని మొత్తం 5,000ని టీం మెంబర్స్ కి పంచేసింది మాధురి. ఇక తన కోటాలో వచ్చిన 6,000 క్యాష్ ని దాచినట్లు చెప్పింది. బిగ్ బాస్ ఏం అనలేదు కాబట్టి దొంగతనం కరెక్టే. ఉదయం కాగానే కొట్టేసిన క్యాష్ గురించి మాధురి టీం డిస్కస్ చేసుకుంది. నేను ఏమన్నాను, బిగ్ బాస్ కాల్ కోసం చూశాను. బిగ్ బాస్ ఒకవేళ అన్ఫెయిర్ అయ్యుంటే వాళ్ళ డబ్బులు అప్పుడే ఇచ్చేసి మీ డబ్బులు ఉంచుకోండి, ఆడుకోండి అని చెప్పుండేవాళ్ళు. చెప్పలేదు కనుక దొంగతనం ఫెయిర్ గేమ్ అని డిసైడ్ చేశారు. సో దొంగతనం చేసుకోవచ్చు. అయితే మేం చేయాలంటే నిమిషం పట్టదు, కళ్యాణ్ జేబులో ఉన్నాయి, మేం లాక్కోగలం పీక్కోగలం అని వాళ్ళు అంటే మీకు దమ్ముంటే లాక్కొని పీక్కోండి, ఎవరు వద్దని చెప్పలేదు అన్నాను. మొన్న వీడు గౌరవ్ కెప్టెన్ అవ్వడానికేమో డిఫరెంట్ స్ట్రాటజీలు చేయొచ్చు, నేనేమో వీడికి ఆడటానికి కూడా వద్దు, నేను ఓడిపోతానట, వీడు ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని నా ముఖం మీదే వచ్చి చెప్తాడు, ఈ రోజేమో ఫెయిర్నెస్ కోసం మాట్లాడుతున్నాడు అంటూ మాధురి ఫైర్ అయింది.